ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము. ద్రోహిని వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ఘనుడా, పరిశుద్ధుడా, ప్రేమమూర్తి, నాయనా, ఈ రాత్రి వేళ ఈ 2026 సంవత్సరం 7వ నెలలోని ఈ 4వ రోజు రాత్రి వేళ విజ్ఞాపన కూడికలో చేరి ఈ వాక్యమును ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ మా అందరి మీద కుమ్మరించమని, నీ సన్నిధి కాంతిని ప్రసరింప చేయమని వేడుకుంటున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును ప్రతి ఒక్కరికి దయచేసి నీ దీనదాసుడునైనా నన్ను నీకు ఆత్మచేత నింపి తండ్రి నాయన నాలో మీరుండి మాట్లాడి మహిమ పొందుమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువుకు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా సెలవిస్తున్నటువంటి యొక్క మాట ప్రత్యేకంగా మరి ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుని యొక్క వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు అనేక సార్లు బయలుపడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఎక్కువగా మనం ఇక్కడ ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం చూస్తే ఇదే యెహోవా వాక్కు అనే మాట చాలాసార్లు వినబడుతుంది. ఇదే యెహోవా వాక్కు. మరి ఈ సమయమున ఈ 3వ అధ్యాయము 12వ వచనంలో ప్రవక్తను పిలిచి యెహోవా దేవుడు ఇర్మియాతో సెలవిచ్చి ఆయన్ను పంపుతున్నాడు. ఎక్కడికి? ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిని వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. సో ఇక్కడ దేవుని యొక్క కృపా కనికర కటాక్షములు తన స్వాస్యమని అనిపించుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం మీద ఎంత బలముగా ఉన్నదో మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఇశ్రాయేలు ఏమని పిలువబడ్డారు? ద్రోహులు. ఎవరికి ద్రోహము చేశారు వాళ్ళు? తమకు తాము ద్రోహము చేసుకున్నారు. తమ దేవుడైన యెహోవాకు వాళ్ళు ద్రోహము చేశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రభువు దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చగా చూసి ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము ఆ తరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ద్రోహులైపోయారో మరి మనము చూస్తే ద్వితీయోపదేశ కాండముని మనం గమనించి చూస్తే ద్వితీయోపదేశ కాండము, యెహోషువ గ్రంథము, ఈ 2 గ్రంథాలని చూసినప్పుడు యెహోవా దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యవాసములో వాళ్ళు అక్కడ మగ్గిపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఆ 40 సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళల్లో అరణ్యంలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా సున్నతి పొందలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి దేవుడు వాళ్ళకి సున్నతి చేయించమని, ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా సున్నతి చేయించమని ఆజ్ఞాపించడం ఒకటి జరిగింది. రెండవది, మరి అక్కడ ఆ 40 సంవత్సరాల్లో ఎవరైతే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏ ఇశ్రాయేలు పురుషుడు ఏ ఐగుప్తు స్త్రీని చేసుకున్నాడో, ఏ ఇశ్రాయేలు స్త్రీ ఐగుప్తు పురుషుణ్ణి చేసుకున్నదో వాళ్ళందరూ కూడా అరణ్యములో చనిపోయారు. వాళ్ళందరినీ కూడా దేవుడు అరణ్యములోనే నిర్మూలము చేసి తాను వాగ్దానము చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి స్వచ్ఛమైన ఇశ్రాయేలీయులనే పంపాడు. కాబట్టి వాళ్ళకి వాళ్ళకి సున్నతి జరగలేదు. కాబట్టి వాళ్ళు సున్నతి కావాలని దేవుడు ఆజ్ఞాపింపగా వాళ్ళకి సున్నతి అనేది జరిగింది. సున్నతి చేయించుకున్నటువంటి ఈ ఇశ్రాయేలీయులు కూడా తర్వాత వాళ్ళు దేవునైన యెహోవాకు విరోధముగా అనేక పాపాలు చేసినట్లుగా అందును బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు రావడాన్ని మనము న్యాయాధిపతుల గ్రంథములోను అక్కడి నుంచి మొదలయ్యేటువంటి
ఇశ్రాయేలీయుల మొదటి రాజు దగ్గర నుంచి కూడా మనము గమనిస్తున్నాం ఇక ఇర్మియా ప్రవక్త కాలము వరకు. కాబట్టి ఏ విధంగా ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాకు ద్రోహులైపోయారు, వాళ్ళు ఎంత ద్రోహము చేశారో దేవునికి. అందుకనే అక్కడ దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏమని సంబోధిస్తున్నాడంటే ద్రోహిని వగు ఇశ్రాయేలు అన్నాడు. సో ద్రోహము చేయడం, మేలు చేసిన వారికి కీడు చేయడం, ద్రోహము తలపెట్టడము. వాళ్ళని ఏ విధంగా వాళ్ళ పితరులను ఆ దాస్యములో నుంచి దేవుడు బయటకు తీసుకువచ్చాడో ఇవన్నీ కూడా వాళ్ళు చదివి పెద్దలు చెప్పగా విని ఇంకా కూడా వాళ్ళు దేవునికి వ్యతిరేకముగా నడుచుకుంటూ వాళ్ళు ద్రోహులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, వాళ్ళని చెరకు అప్పగిస్తూ ఉన్నాడు. ఎజ్రా నెహెమ్యా కాలంలో కూడా మనము ఆ విషయాలను మనము గమనించగలము. ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏమని, ద్రోహిని వగు ఇశ్రాయేలు నీవు తిరిగి రమ్ము, వెనక్కి వచ్చాయి, తిరిగి రావాలి దేవుని యొక్క దగ్గరికి అని ఆహ్వానిస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము మొదటి 10 వచనాలను చదువుకుంటే ఇక్కడ మరి వ్రాయబడినటువంటి ఈ యొక్క రెండవ నిర్గమము అని పిలువబడుతున్నటువంటి యొక్క ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి దేవుడు ఉపదేశించిన ఆజ్ఞాపించిన మాటలన్నీ కూడా ఈ ద్వితీయోపదేశ కాండములో ప్రభునందు ప్రియులారా మనం గమనిస్తున్నాం. అందుకని ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి, నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన యెడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మలను తిరిగి రప్పించును. ఆయన మిమ్మలను కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలో మిమ్మను చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును. సో 10వ వచనం వరకు చదువుకుంటే ఏ విధముగా దేవుడు చెర నుంచి వాళ్ళని వెనక్కి రప్పిస్తాడో, వెనక్కి తీసుకువస్తాడో సురక్షితంగా, వాళ్ళలో ఎవరు కూడా నశించిపోకుండా కాపాడేటువంటి బాధ్యత దేవుడు తీసుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడైన యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అనేక మార్లు తానే పశ్చాత్తాపపడి తాను ప్రజలైన ఇశ్రాయేలీయులను శిక్షించినందుకు, మరి వాళ్ళ మీదకి దేవునికి ఉగ్రత వచ్చినందుకు వాళ్ళు అనుభవిస్తున్న శిక్షను చూచిన దేవుడు తానే పశ్చాత్తాపపడి వారి పట్ల జాలిపడి ప్రేమ కలిగి వారికి విధించిన శిక్ష నుంచి వారిని కాపాడడానికి దేవుడు మళ్ళీ ముందుకు వస్తున్నాడు. ఆ క్రమములోనే ఇర్మియా ప్రవక్త కాలంలో కూడా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాకు ద్రోహము చేసిన ఇశ్రాయేలు జనాంగాలారా మీరందరూ కూడా వెనక్కి వచ్చేయండి, తిరిగి రండి. ఇదే దేవుడు వాక్కు అని ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా చెప్పుచున్నాడు. ఏమని, మీ మీద నా కోపము పడనీయను, ఇక నుంచి నా కోపము మీ మీద పడనీయను. అదే చూస్తాం కదా, నేను ఎల్లప్పుడూ వ్యాజ్యమాడే దేవుడను కాను, నిత్యము కోపించే దేవుడను కాను అని అంటాడు. ఎక్కడ? 103వ సంకీర్తనలో రాజైన దావీదు సెలవిచ్చాడు. అదేవిధంగా హెజ్కేలు గ్రంథంలో కూడా మనము చూస్తే అక్కడ ఏమంటాడంటే, నేను ప్రతిసారి ప్రజలను శిక్షించుతూ పోతే, చంపుతూ పోతే ఇక భూమి మీద నరులనే వారిక ఉండరు. కాబట్టి వాళ్ళను నేను శిక్షించక దండించకుండా ఉంటాను అని దేవుడు చేసిన ఒక క్రొత్త నిబంధనయే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి నరావతారిగా పంపడమే. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో
పౌలు అన్నాడు కదా, గలతీయులకు రాసిన పత్రికలోన ఫిలిప్పులోన, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకమునకు పంపెను. అవునా? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపాడు. ఆయన ద్వారా దేవుడు ఈ లోకానికి కలుగజేసిన విమోచన మనము చదువుకుంటూ ఉన్నాము, ధ్యానము చేస్తూ ఉన్నాము. ఆయన కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి ఇప్పటి కాలంలో కూడా మనము చేసిన పాపముల నుండి ఆయన ఎప్పుడూ తప్పిస్తూనే వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మహోగ్రత నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకు వచ్చిందంటే మనుషులు నాశనమైపోతారు. కాబట్టి దేవుడు తనకు తానుగా ఆయనే సరిదిద్దుకొని ప్రజల పట్ల జాలిపడి ప్రేమ కలిగి ఏమంటూ ఉన్నాడంటే, మీరు తిరిగి వచ్చేయండి, మీ మీద నేను ఇక కోపము పడను, నా కోపాన్ని మీ మీద నేను ఇక చూపను. ఇప్పటి కాలంలో ప్రపంచ దేశాల్లో మనము చూస్తూ ఉంటే ఎన్ని విపత్కరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయో మనమందరము కూడా గమనిస్తున్నాం. ఒక పక్కన ప్రకృతి వైపరీత్యాలు, రెండో పక్కన దేవుని స్వరూపమును ధరించుకునేటువంటి మానవులు చేసేటువంటి పాపాలు, ఇవన్నీ చూసినప్పుడు సృష్టి వినాశనానికి లోను అవుతుంది కదా. అందుకనే ఎక్కువ వేడి, వర్షపాతం లేకుండా ఉండడము, పంటలు పండకుండా పోవడము, వేడిమి